హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణీత్. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు వింటే భారతమే వినాలి. మన మహాభారతం జర్నీలో మనం తెలుసుకోబోతున్నాం మహాపౌరాణికుడు మహర్షి ఉగ్రశ్రవసుడి స్టోరీ. శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో సత్రయాగం నిర్వహిస్తుండగా ఈ మూమెంట్లో సీన్కి ఎంట్రీ ఇచ్చిన గేమ్ చేంజర్ క్యారెక్టర్ ఉగ్రశ్రవస్సుడు. మహాపౌరాణికుడు, మహావక్త, స్టోరీ టెల్లింగ్కి డెఫినిషన్ లాంటి వ్యక్తి. ఈయన వ్యాసమహర్షి శిష్యులలో ఒకరైన సూతమహర్షి పుత్రుడు. వ్యాసమహర్షి రచించిన 18 పురాణాలను సూతమహర్షికి ఉపదేశించి లోకవ్యాప్తి చెయ్యమని ఆదేశించారు. సూతమహర్షి ప్రవచనాలు ఎలా ఉంటాయంటే లిజనర్స్కి రోమాలు పులకించిపోయేవి. అంటే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఆయనకి రోమహర్షణుడు అనే పేరు వచ్చింది. అనగా రోమాలను హర్షింపజేసేవాడు అన్నమాట. జనరల్గా సూతుడు అంటే ఎవరినంటారు అంటే క్షత్రియ పురుషుడికి మరియు బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారిని సూతులు అనేవారు. అంటే వేరువేరు వాళ్ళకి జన్మించారు అని అలా అనేవారు. కాని ఈ సూత మహర్షికి ఆ పేరు వేరే కారణంగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారాలలో ఒకరు అయిన పృథుచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉండగా ముందుగా గురువైన బృహస్పతికి ఇవ్వాల్సిన యజ్ఞ హవిస్సు శిష్యుడైన దేవేంద్రుడికి ఇవ్వడం జరిగింది. అంటే హవిస్సు మంత్రము ఇటుది అటు అవ్వడం వలన అంటే మంత్ర విభేదం జరిగింది. అప్పుడు యజ్ఞగుండంలో నుండి ఒక మహర్షి జన్మించాడు. ఆయనను చూసి యజ్ఞం చేస్తున్న ఋత్వికులు ఇలా పిలిచారు: అగ్నికుండ సముద్భూత సూతో నిర్మలమానస. అంటే ఈయన మంత్ర విభేదం వలన జన్మించాడు కావున సూత అని పిలిచారు. అందువలన సూతమహర్షి పుత్రుడు కాబట్టి ఉగ్రశ్రవస్సుడికి సౌతి అనే పేరు వచ్చింది. రోమహర్షణుడి పుత్రుడు కాబట్టి రౌమహర్షణుడు అనే పేరు కూడా ఉంది. జస్ట్ లైక్ ఫాదర్ నేమ్ డెరివేటివ్గా చైల్డ్ నేమ్ అన్నమాట. ఉగ్రశ్రవస్సుడు కూడా తండ్రిలాగే మహాపౌరాణికుడు, మహావక్త. 18 పురాణాలన్నీ తన తండ్రి దగ్గర నుండి డీప్గా నేర్చుకున్నాడు. అంటే ఒక సింగర్ కొడుకు సింగర్ అయినట్టు, ఒక డాన్సర్ కొడుకు డాన్సర్ అయినట్టు పౌరాణికుడి కొడుకు తండ్రి వద్దే స్కిల్స్ బిల్డ్ చేసుకుని పౌరాణికుడు అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊప్స్ ఇన్హెరిటెన్స్ లాగా సూపర్ క్లాస్ నుండి సబ్ క్లాస్కి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అన్నీ ఇన్హెరిట్. ఉగ్రం అంటే అన్నింటినీ మించినవాడు, నన్ అదర్ దాన్ అల్టిమేట్ ఎంటిటీ, పరమాత్మ. శ్రవసుడు అంటే ఉపనిషద్ రహస్యాలు డీపుగా తెలిసినవాడు. సో మీనింగ్ పరమాత్మ సంబంధించిన కథలు నిరంతరం పాఠంగా చెప్పే వ్యక్తి. కాబట్టి ఉగ్రశ్రవసుడు అనే పేరు వచ్చింది. మా కలమ్మనే గాంధీవాన్ని ఉపయోగించి పదజాలమనే సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని మైమరిపిస్తాము. వింటూ ఆస్వాదించండి. ధన్యవాదములు.